కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం తాకట్టు పెట్టుకున్న విషయాన్ని బయట పెట్టినందుకు మీడియాపై దాడి చేసే ప్రయత్నం చేసిన గుడివాడ ఆరవేశులు తాకట్టు పెట్టిన కిరీటం విడిపించి మీడియా సమావేశం నిర్వహించగా మీడియా సమావేశంలో తాకట్టు పెట్టలేదని మీడియాలో తప్పుడు ప్రసారం జరుగుతుందని సభ్యులు మాట్లాడడంతో మీడియా ఆధారాలు చూపించి తాకట్టు పెట్టారని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన ఆరవేశ సామాజిక వర్గంలోని ఒక వ్యక్తి మీడియా ఈ విషయంలో ఎందుకు తలదూరుస్తుందంటూ తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ మీడియా సమావేశానికి వెళ్లిన పాత్రికేయుడిపై దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీంతో అక్కడున్న మరికొంతమంది పెద్దలు సర్దుబాటు చేయడంతో సదరు వ్యక్తి మీడియా సమావేశాన్ని విడిచి బయటకు వెళ్లడం జరిగింది. ఏదైనా వ్యవస్థ సంస్థ బాగుండాలని ఏ కార్యక్రమం చేస్తాం మేము, అంతేగాని సొంత అవసరాలకి ఎవడో ఇచ్చేయడు. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను. ఈయన వయసు సుమారు 75 సంవత్సరాలు. ఈయన కళ్యాణ మండపం అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన ఎంత మానసిక శోభ అనుభవించుంటారు. ఈ 2 రోజుల నుంచి జనాలు అడిగే క్వశ్చన్లు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు స్వామివారి కిరీటం కంటే కూడా ప్రాణం ముఖ్యం. ఇప్పుడు కూడా మొన్న లోకేష్ బాబు, గౌరవనీయులు పెద్దలు లోకేష్ బాబు ఒక పసిపిల్ల ప్రాణం కాపాడడానికి సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈయన 75 సంవత్సరాలు. ఎవరి కాళ్ళు ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చేసేసి ఇవన్నీ చేస్తే ఆయనకి ఏమన్నా జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాదు, ఒక నిమిషం. కాదండి, నేను అనేది ఏంటంటే అన్న, నేను నా కంటెంట్ మర్చిపోతానన్నా. నువ్వు తప్పు జరిగిందా జరగలేదా? తాకట్టు పెట్టారా పెట్టలేదా? పెట్టకపోతే కిరీటం ఇన్ని రోజులు ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు? మా దగ్గరే ఉంది. తప్పు జరగలేదు, ఏమీ జరగలేదు. మా కుటుంబ సభ్యుల మధ్య చిన్న అవగాహన లోపం, దానివల్లే ఇదంతా రాతంతం జరిగింది. మాకు సమాచారం లేదు. ఏమన్నా సమాచారం లేదు. సమాచారం ఉంటే ఉన్నారు. ఇప్పుడు 31 మంది ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ ఎంప్లాయ్ మీడియా ముందు 9 గంటల కల్లా నేను వస్తున్నాను సమాచారం ఇచ్చి వచ్చింది. ఇవ్వలేదంటే ఎలా చెప్తారు? ఎలా కుదురుతుంది? సమాచారం లేదండి. సమాచారం ఉంటే వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. దాని ఇదేముంది? నేను పెద్దరు తెలియ, నేను వాళ్ళ పొద్దున వచ్చా. సాక్షాత్తు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గారు విగ్రహం తాకట్టు పెట్టుకున్న వ్యక్తిగా ఫోన్ చేశాడు. నేను పెట్టుకున్నానండి, నేను రాజస్థాన్ లో ఉన్నానండి, 2 రోజులు వస్తున్నాను. మరి మీరేం పెట్టలేదు అంటున్నారు? ఏమో నాకు తెలియదండి ఆ సబ్జెక్టు. ఆయన గుళ్ళోనే మాట్లాడారు. నేను తెలుసుకుంటా అండి, తెలుసుకుంటా. నాకు తెలీదు. ఏది? అవును, సరే. అది